క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. అదేవిధంగా లెటర్స్ అయితే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అండ్ నక్షత్రాలు కూడా తెలియని వాళ్ళు స్టార్టింగ్ లెటర్తో కూడా రాసులు చూసుకుంటున్నారు. వాళ్ళ కోసం స్టార్టింగ్ లెటరు హీ, హా, హో, డా, హే, డి, టు, టే, టో అంటే డి లెటర్ వస్తుంది, ఇక్కడ హెచ్ లెటర్ వస్తుంది. ఓకే, డి లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు, హెచ్ లెటర్తో అంటే హీ, హూ, హే అని చెప్పాం కదా, హెచ్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా మరి కర్కాటక రాశిలోకి వస్తారన్నమాట. వీళ్ళకి మరి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఓకే, రాజ్యపూజ్యం అవమానం అనేది సమానంగా ఉన్నాయి. ఆదాయం 14 అయితే వ్యయం 2. చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. మరి క్రోధినామ సంవత్సరం, ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి కొంత డిసప్పాయింట్మెంట్స్, జాబ్లో పై అధికారులతో ఒత్తిడి ఇదంతా ఉన్నా కూడా మే 2వ తారీఖు నుంచి చక్కగా ఉంటాయండి పరిస్థితులు. నూతన అవకాశాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగ విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కొంత వాళ్ళు అనుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అండ్ జాబ్ కోసం అంటే న్యూ జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది మే మాసం నుంచి అని మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి. ఇక రాహుకేతువులు ఇద్దరు కూడా సువర్ణమూర్తులు కాబట్టి కొన్ని విషయాలు కర్కాటక రాశి వారికి తండ్రి సమానమైన వారితో ఉండే రిలేషన్స్ కానీ, తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా పర్యవేక్షించుకోవాలి. అది పెద్ద ఆందోళనకరమైన విషయం కాదు. ఆ ఒక్క చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారికి. ఇక సోదరిమణులతో అందరితో కూడా చక్కగా ఉంటారు, మంచి కమ్యూనికేట్ అవుతారు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఈ కమ్యూనికేషన్స్ బాగా క్రోధినామ సంవత్సరంలో పెరుగుతాయి అన్నమాట. కొద్దిగా ఎక్కువ మందితో ర్యాపోగా ఉండడము, కమ్యూనికేషన్స్ అంటే ఉద్యోగం చేసే ప్లేస్లో కానీ లేదా నైబర్స్తో, కొలీగ్స్తో చక్కటి సత్సంబంధాలు అన్నది కర్కాటక రాశి వారి క్రోధినామ సంవత్సరంలో కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే పనుల్లో కొన్ని జాప్యము అంటే ఏమైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు జాప్యము కొద్దిగా ఉండడము, కొద్దిగా భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు అంటే సైలెంట్ వార్ జరుగుతుందనమాట. కూల్ అండ్ సైలెంట్ వార్ ఒకటి జరిగే అవకాశం ఉంది. కానీ మిగతా విషయాలన్నీ అంటే కెరియర్ పరంగా, హెల్త్ పరంగా ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి కానీ, వ్యాపారస్తులకు కానీ మే మాసం నుంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఇక రైతులకు వాళ్ళకి కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు అంటే కొన్ని పనుల్లో జాప్యం ఉన్నా కూడా ఒక పక్క గురువు అనుకూలత వల్ల శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. కేతు అనుకూలత కూడా ఉంది కాబట్టి దైవ బలం ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది, సహకరించే వ్యక్తులు ఉంటారు, మిత్రులు కొత్త వ్యక్తులు మిత్రులుగా పరిచయం అయ్యి కొంత ఆశాజనకంగా కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం కనపడుతోందని మనం చెప్పుకోవచ్చు. అయితే శని గారు మనకి రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని చిన్న ఆటంకాలు, కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నా కూడా చాలా అంటే జాబ్ చేసే ప్లేసెస్లో బాస్తో ఉండే ఒత్తిడి కానీ, కొన్ని నెలలుగా చాలా వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట పై అధికారులతో. ఆ విషయాల్లో చాలా వరకు మే మాసం నుంచి నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా కర్కాటక రాశి వారికి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవడానికి అనుకూలమైన మాసాలంటే మే, జూన్ మాసాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి ఈ క్రోధినామ సంవత్సరంలో. మరలా మీకు డిసెంబరు అలాగే మార్చ్ 2025, మార్చ్, ఏప్రిల్ ఈ మాసాలు కొద్దిగా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవటం కానీ, ఫిక్స్డ్ అసెట్ గెయినింగ్ కానీ, గృహ నిర్మాణానికి కానీ, లేదా అంటే గుడ్ ఆపర్చునిటీస్ అంటే విదేశాల్లో చదువుకోవడానికి కానీ, విదేశాల్లో ఉద్యోగాలకు కానీ గుడ్ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే కొద్దిగా శరీరంలో అలసటగా ఉండటము,
అంటే వేళ్లకు ఫుడ్ తీసుకోలేకపోవడం, అలసటగా ఉన్నా కూడా కొన్ని బాడీలో కొన్ని పెయిన్స్ రావటం, ఇది మినహాయించి మిగతా అన్ని విషయాల్లో ఆరోగ్య పరిస్థితులు అయితే చక్కగా ఉన్నాయి. మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి. ఇక మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి కూడా కొన్ని నూతన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. మరి కర్కాటక రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాలు విషయానికి వస్తే ముఖ్యంగా మీరు కూడా చక్కగా వెంకటేశ్వర అష్టోత్తరం పఠించుకోవడం, గోవిందనామాల్ని పఠించుకోవడం చాలా చక్కగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. సాటర్డేస్ ఈ పరిహారం చేస్తే, దాంతోపాటు హనుమాన్ చాలీసా పఠించినా కూడా మానసికంగా చాలా ప్రశాంతత, పనుల్లో జాప్యం అని చెప్పుకున్నాం, కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు అని చెప్పుకున్నాం కదా, మరి పెద్ద వార్స్ కాదండి, చిన్న చిన్న సమస్యలు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి భార్యాభర్తల మధ్య, ఆ విషయాల్లో కొద్దిగా ఉంది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కొన్ని మాసాలు, ఎప్పుడు అక్టోబర్ 9వ తారీఖు నుంచి 2025 ఫిబ్రవరి 4 వరకు మనకి గురువుగారు వక్రగతిలో ఉంటారు కాబట్టి ఆ నెలల్లో కొత్త స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవడం కానీ, పెట్టుబడి పెట్టడం, వ్యాపారానికి పెట్టుబడి పెట్టడం అయితే వద్దు ఆ మాసాల్లో. అలాగే మనకి జూన్ 29 నుంచి నవంబర్ 15 మధ్యలో కూడా శనిగారు వక్రగతిలో ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ సమయంలో కొన్ని చిక్కులు, ఆటంకాలు, తర్వాత కొద్దిగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు, లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా జాప్యము, ఏదైనా పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటే కొంత పెండింగ్ పడిపోవడం, రిజల్ట్స్ ఆ టైంలో ఉంటుంది. మిగతా అన్ని నెలలు కూడా మనకి అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అని చెప్పుకున్నాం. కాబట్టి పరిహారాలు, వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించుకోండి. ముఖ్యంగా పునర్వసు నక్షత్రముకి అనుకూలంగా ఉంది. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఆధ్యాత్మికంగా వాళ్ళు పూజలు ఎక్కువగా చేయాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు కొద్దిగా హనుమాన్ ఆరాధన కానీ, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పుష్యమి నక్షత్రం వాళ్ళు చదువుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పఠించుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. స్వస్తి.